ప్రభునందు ప్రియమైన దేవుని సంగమునకు చేరువచ్చి ఉన్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి స్థానిక 38వ వార్డులో ఉన్న ఈ సంఘం వారి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము మనము నేర్చుకోబోతున్నటువంటి వాక్య భాగము క్రీస్తు యొక్క శిలువ. క్రీస్తు యొక్క శిలువ, ది క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ది క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శిలువ. శిలువ అనగానే మనకు యేసు పండుగ గుర్తొస్తుంది. అంతేగా, శిలువ పండుగ అంటాం కదా అని శిలువ ధ్యానాలని వేరే రకమైనటువంటి వాళ్ళు అలాగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి శిలువను గురించిన వార్త మనము నేర్చుకోవాలి. క్రీస్తు యొక్క శిలువ. శిలువలు అనేకమైనటువంటి ఉండవచ్చు, కానీ క్రీస్తు యొక్క శిలువ మాత్రము ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ దినము క్రీస్తు యొక్క శిలువ, ది క్రాస్ ఆఫ్ క్రైస్ట్. చూడండి, మొదటిగా మనము దేవుడి వాక్యంను మనము చూస్తూ, దేవుడి వాక్యాన్ని మనము పరిశీలిస్తూ మనము దేవుడి వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. శిలువ అనగానే యేసు ప్రభువు వారు శిలువలో రక్తాన్ని చిందించాడు, దాని అపవిత్రపడ్డాడు, పాపాలు క్షమించబడితే, ఇవన్నీ మామూలుగా మనము మాట్లాడుతూ ఉన్నాం. అది వాక్య ప్రకారముగా మనం వెళితే చాలా మంచి ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ అనుభవం అక్కడ మనకు కనబడుతుంది. పౌలు గారు శిలువను కూర్చున్న మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏ మాటలు మాట్లాడుతున్నాడో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము పరిశీలన చేస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం పరిశీలన చేస్తే దేవుని వాక్యము ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది. 23వ వచనాన్ని నేను చదువుతాను. అయితే మీరు శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కాదు. దేవుని బలహీనత మనుషుల బలహీనత కంటే బలమైనది. ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారిని గురించి, యేసుక్రీస్తు వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములో వారితో తెలియజేస్తున్న విధం ఏంటంటే, పౌలు గారు ప్రకటన చేస్తుంది శిలువ వేయబడిన క్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నాడు. అంటే క్రీస్తును గూర్చి సంఘములో బోధిస్తున్నాడు. ఆయన ఎవరిని గూర్చి? శిలువ వేయబడిన క్రీస్తుని గూర్చి. శిలువ వేయబడిన క్రీస్తుని గూర్చి ప్రకటిస్తున్నప్పుడు ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి యూదులకు అభ్యంతరకరంగా ఉన్నది ఆ ప్రకటన. అంటే వారు ప్రభు అయిన యేసుక్రీస్తును ఒక దోషిగా వాడు చూసినట్లుగా మనం కనబడుతున్నాడు. ఒక దోషిగా వాడు చూశాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువను గూర్చిన జ్ఞానమును, శిలువను గూర్చిన వర్తమానాన్ని ప్రకటించడానికి అభ్యంతరకరంగా ఉన్నది వాళ్ళకి. అందుకంటున్నాడు, అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము ఆయన అపోస్తలులు ఎవరిని గురించి ప్రకటిస్తున్నారంట?
సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారు. అది ఎవరికి ఇబ్బందికరంగా ఉంది? యూదులకు ఇబ్బందికరంగా ఉంది. ఈ యూదులకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆటంకపరుస్తారు. ఇక్కడ ప్రార్థన పెట్టడము ఎవరికైనా ఇష్టం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్క సమయంలో వాళ్ళు ఆటంకపరుస్తుంటారు. అవునా? అలాగే సువార్త ప్రకటిస్తుంటే పౌలు గారు, అపోస్తలులు క్రీస్తు యొక్క సిలువను గురించి ప్రకటిస్తుంటే యూదులు ఆటంకపరిచారు. తర్వాత ఏ దేశం వాళ్ళు? గ్రీకు దేశస్తులకు, హెల్లేనీయులకు కూడా అది ఆటంకంగా ఉన్నది. అయితే ఇది ఎవరికి ఆమోదయోగ్యంగా ఉందో కూడా చెప్తున్నాడు అక్కడే. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. వినే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. వినే వాళ్ళకి జ్ఞానం ఎక్కడ వస్తుందండి? అవునా కాదా? వినే వాళ్ళకి జ్ఞానం, వినని వాళ్ళకి జ్ఞానం రాదు. వచ్చిందండి? వినే వాళ్ళకి మాత్రమే జ్ఞానం వస్తుంది, వినని వాళ్ళకి రాదండి. ఇప్పుడు ఎవరు వింటలేదు దేవుని వాక్యాన్ని? క్రీస్తును గూర్చిన సిలువ గూర్చిన వార్తను ఎవరు వింటలేదు? ఎవరెవరు వింటలేదు? ఇక్కడ వినకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. యూదులు, గ్రీసు దేశస్తులు, అన్యజనులు, ముగ్గురు ఉన్నారు. మరి ఇప్పుడు ఇది ఎవరి కొరకు ఈయన ప్రకటిస్తున్నది? ప్రకటిస్తున్నది ఎవరికి? అందరికీ ప్రకటిస్తున్నాడు. అది అందరూ అంగీకరించటం లేదు, అందరూ విశ్వసించటం లేదు. కొన్ని తెగల వారు, కొంతమంది వ్యక్తులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, దాన్ని అంగీకరించటము లేదు. అయితే అంగీకరించేవారు ఎవరు మరి ఇక్కడ? చూడండి, అక్కడే ఉంది. పిలువబడిన వారికే, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు యూదులకు కానీ, గ్రీసు దేశస్తులకు కానీ, అన్యజనులకు కానీ దేవుని జ్ఞానము వారికి ఉందా లేదా? లేదు. మీరు వినాలి, మనసు పెట్టి వినాలి. వచ్చి కూర్చోవడం కాదు, మనసు పెట్టి వినండి. యూదులకి అభ్యంతరకరంగా ఉన్నది సిలువను గూర్చిన వార్త. సిలువను గురించి చెప్పడం వారికి ఇబ్బందికరంగా ఉంది. గ్రీసు దేశస్తులకు ఇబ్బందికరంగా ఉంది, అన్యజనులకు ఇబ్బందికరంగా ఉంది. మరి ఇది ఎవరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది? ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన వాక్యము ద్వారా పిలువబడతారో వారికి ఇది దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నది. లోకంలో అనేక మంది దేవుని వాక్యాన్ని అంగీకరించలేని వారుగా ఉన్నారు. అంగీకరించలేని వారుగా ఉన్నారు అంటే వారు దేవునికి లోబడని ప్రజలునై ఉన్నారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు ఈ లోకంలో జీవిస్తున్న నీ జీవిత కాలంలో మనమందరము కూడా ఒకవేళ దేవుని యొక్క వర్తమానాన్ని లేక దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీకు అభ్యంతరకరంగా ఉన్నదా, లేక నువ్వేమైనా ఆటంకపరిచావా? ఆటంకపరిస్తే నువ్వు ఏమి పొందలేని వారిగా ఉంటావు. ఏమి పొందలేని వారిగా ఉంటావు? వాక్యము చెప్పడానికి ఒప్పుకోవడం లేదు అనుకుందాం. నువ్వేం పొందలేవు? ఇప్పుడు దాన్ని బట్టి దేవుని జ్ఞానాన్ని పొందలేవు కదా, దేవుని జ్ఞానాన్ని పొందలేవు. మరి ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందాలంటే ఎవరికి ఇవ్వబడుతుంది ఎక్కువగా? అది ఎవరైతే ఆ వాక్యానికి విని, ఆ వాక్యానికి లోబడి, ఆ మాటలకు లోబడి
క్రీస్తునకు విధేయులై చేర్చబడతారో అది వారికి దేవుని శక్తి అయి ఉన్న జ్ఞానమై ఉంటుంది. చాలా మంది జనాల్లో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు, ఈ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇది మనుషుల దృష్టికి శిలువ మరణము ఒక వ్యర్థమైనదిగా ఉన్నది. మనుషుల దృష్టికి శిలువలో ఆయన శిక్ష, ఏ నేరం చేశాడో, ఏ దోషం చేశాడో ఆయనకు శిక్ష వేశాడు అంతేనండి. ఎవరికైనా ప్రభుత్వము జైలు శిక్ష లేక ఏదైనా కఠిన కారాగార శిక్ష వేస్తే ఏదో నేరం చేశాడు కాబట్టి వేసాడు అంటారు కదా, అవునండి, అంటారా లేదా? మరి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిలువ శిక్ష వేయడం ద్వారా యూదులు, గ్రీసు దేశస్థులు, అన్ని జనులైనటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆయన శిలువ మరణము ఆయనకు ఆమోదయోగ్యమే అంటున్నారు. ఎందుకు? ఆయన శక్తి ఏమిటో వారికి తెలియదు, ఆయన జ్ఞానం ఏమిటో వారికి తెలియకపోవడం వల్ల ఆ శిక్ష వారికి ఎలా అనిపిస్తుందో తెలుసా? అది ఒక నీచమైనదిగా అనిపిస్తుంది. జైలు శిక్ష పడ్డ వ్యక్తి బయటకు వస్తే ఏమంటాం మనం? వాడిని జైలు శిక్ష పడిన వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత ఏమంటాం మనము? దొంగోడ్రి దొంగోడ్రి, జైలు పోయించాడు రీ, వాడి జాగ్రత్త రీ, వాడి తోటి ఏం పెట్టుకోబాకండి రీ, వాడు అసలే తీసుడు రీ అని అంటుంటాను. అమ్మా ఆడి ముందు అనలే అంటే వాడు ఊరుకోండి, మళ్ళీ భయం ఏం చేస్తాడు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు మనుషుల దృష్టికి శిలువ మరణము నీచమైనదిగా చూస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని శక్తిని వారు ఎరగల, దేవుని జ్ఞానాన్ని వారు ఎరిగి ఉండలేదు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాము. క్రీస్తును ప్రకటించడం, క్రీస్తును ప్రకటించడం అంటే ఆయన జ్ఞానాన్ని ప్రకటించడము, ఆయన దైవికమైన శక్తిని గూర్చిన సత్యాన్ని ప్రకటన చేయడం అనే విషయాలు మనకు తెలియాలి. ఆటంకపరిచే వారిగా ఉండదు, అవమానపరిచే వారిగా ఉండదు, తీర్పు తీర్చేది నువ్వు కాదు, శిక్ష విధించేది నువ్వు కాదు, మనం ఎవరిది కాదు. ఎవరిది? ఆ పని ఎవరిది? ఆ పని ఎవరిది? శిక్ష విధించేవారు ఎవరు? ఒకరికి తీర్పు తీర్చేటువంటి సామర్థ్యత కలిగిన వాడు మనుషుడు కాదు. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, కొరింథీ సంఘంలో మేము సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తానికి చేస్తున్నప్పుడు ఆయన ప్రకటన చేయడము, పౌలు గారు ప్రకటన చేయడము యూదులకు, గ్రీసు దేశస్థులకు, అన్ని జనులకు అది ఆటంకముగా ఉన్నది, వారికి అభ్యంతరకరముగా ఉన్నది. ఈ లోకంలో అనేక మంది మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ అప్పుడప్పుడు వాక్యం చదువుతుంటే ఏదో ఏం చెప్పేది, వాక్యం ఏం చెప్పేది ఎవరికి రాదంట, ఏంది ఇక్కడ గోల, ఏంది ఇక్కడ న్యూసెన్స్, దాన్ని ఏమంటాము? ఆటంకపరచడం. ఆటంకపరచడం. నువ్వేం ఆటంకపరుస్తున్నావో నీకు తెలుసా? ఇప్పటికైనా ఏం ఆటంకపరుస్తున్నావంట? దేవుని శక్తియును, దేవుని జ్ఞానమునై ఉన్న దానిని నువ్వు ఆటంకపరుస్తున్నావు. అందుకంటున్నాడు, దేవుని వెర్రితనము నువ్వు అనుకుంటున్నావు, దేవుని వెర్రితనం అనుకుంటున్నావు. మనుషుని జ్ఞానం కంటే జ్ఞానము కలిగినది అది. మనకంటే జ్ఞానవంతుడి దగ్గర మనం జ్ఞానం పొందొచ్చు అంటే పొందకూడదు. మనకంటే ఎక్కువ జ్ఞానం ఒక వ్యక్తి దగ్గర ఉంది, ఆ వ్యక్తి దగ్గర జ్ఞానం మనం పొందొచ్చా పొందకూడదా? పొందాలంటే మనం ఏం చేయాలి? వినాలా వద్దా? వినాలా వద్దా? నువ్వు వద్దు, నేను చెప్పొద్దు, నీ జ్ఞానం మాకు వద్దానంటే మనకి ఎలా వస్తుంది జ్ఞానము? రాదు కదా.
అలాగనే వీళ్ళు కూడా క్రీస్తును గూర్చిన జ్ఞానం మాకొద్దు, క్రీస్తును గూర్చిన దైవికమైన శక్తి మాకు అక్కర్లేదు అని వారు అభ్యంతరం పెడుతున్నారు. అంటే ఇది పిలువబడిన వారికే. ఇది ఎవరికంట? పిలువబడిన వారికి. ఎలా ఉందండి ఇది? పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పిలువబడ్డ వారికి ఇది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది, దేవుని యొక్క జ్ఞానమై ఉంది. దేవుని యొక్క శక్తి మనకు అవసరమా లేదా? నీ శక్తి సరిపోద్దా? నీ జ్ఞానం సరిపోద్దా? కాబట్టి లోకములో దేవుని యొక్క శక్తి మనకు అవసరము. అంటే ఆయన బలం మనకు అవసరము, ఆయన జ్ఞానం మనకు అవసరం. ఆయన జ్ఞానమును బట్టి ఈ లోకంలో మనం జీవించాలి, ఆయన జ్ఞానమును బట్టి ఈ లోకంలో మనం నడుచుకోవాలి, ఆయన జ్ఞానమును బట్టి ఈ లోకంలో మనము ఆయన క్రిస్తులుగా మనం జీవించాలి. అది ఆయన యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి పిలువబడిన వారు దేవుని శక్తిను దేవుని జ్ఞానమును పొందుకున్న వారుగా ఉంటారు. పిలువబడిన వారు ఆటంకపరిచేవారు ఆయన శక్తిని ఆయన జ్ఞానమును పొందుకునేవారు కాదు. కాబట్టి ప్రియ ఉదయకాలం మందు అది గ్రీసు దేశస్తుల దృష్టికి అనగా అన్యులకు ఇది వెర్రితనముగా ఉన్నది. వెర్రితనము అంటే వెర్రితనములో జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా? వెర్రితనములో జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందండి? చెప్పండి. వెర్రితనంలో జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా? మనం మాట్లాడుతాం అదే అంటే జ్ఞానం లేదనే కదా. మనం వెంటనే ఎలా అనుభవించుకోవాలి మనం. అది ఇక్కడ ఉండదు, బైబిల్లో ఆ విషయాలు ఉండవు. కానీ మనం ఏం చేయాలి? మనం అప్పుడప్పుడే అది ఎవరు అన్నామే అంటే ఏమన్నాడు, వాడిని మనం ఏ దృష్టితో అన్నాము? అది జ్ఞానం లేనివాడా అన్నాము కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? సిలువను కూర్చిన సువార్త వెర్రితనంగా కనబడుతుంది. అంటే సిలువను కూర్చిన జ్ఞానము వాళ్ళకి ఎలా కనబడుతుంది అంటే వెర్రితనంగా కనబడుతుంది. ఎవరెవరికి? యూదులకు, అన్యజనులకు, గ్రీసు దేశస్తులకు వెర్రితనముగా కనబడుతుంది. అంటే వాళ్ళలో ఇప్పుడు ఏమి లేదు, దేవుని యొక్క జ్ఞానము లేదు. మరి ఇప్పుడు దేవుని జ్ఞానము ఈ లోకంలో జీవిస్తున్న మనకు దేవుని జ్ఞానము అవసరమా కాదా? అవసరమేనండి. దేవుని శక్తి అవసరమేనా మనకి? శక్తి ఆయన శక్తి ఏమవుతుంది? రేపు పొద్దున వెళ్ళిపోవాలని పని చేయలేదు. ఆయన జ్ఞానం లేకపోతే నువ్వు ఈ లోకంలో సరైన జీవితాన్ని జీవించలేవు. ఆ జ్ఞానంలో ఉంటే నువ్వు దేవునికి దూరంగా ఉంటావు, పిలువబడితే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు, దేవుని శక్తిలో నువ్వు ఉంటావు, దేవుని జ్ఞానంలో నువ్వు ఉంటావు. రెండవ విషయం, ఈ నీచమైనదిగా చెప్పారు కదా వాళ్ళు, దాని విషయంలో రెండవది అది యూదులకు ఆటంకముగాను నీచముగాను ఉన్నదంటండి. అది ఎవరికంట? యూదులకు ఆటంకముగాను, ఇంకా ఎలా ఉందంట? అది నీచముగాను ఉన్నదంట. సువార్త ప్రకటన చేస్తుంటే అది నీచముగా ఉందంటే వారు జ్ఞానం లేని వారు అనుకోవాలా వద్దండి మనం? అవునా? వాడు జ్ఞానం ఉందనుకోవాలండి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలను చదువుతాం. 7-8 వచనాలు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. తర్వాత అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఈ ఘనత కలదు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తే నువ్వు ఘనత పొందిన వాడిగా ఉంటావా, ఘనహీనుడిగా ఉంటావా? దేవుని మాట ఘనతేగా.
దేవునిలో ఉంటే ఘనతేగా, దేవునిలో ఉంటే ఆశీర్వాదమేగా, దేవునిలో ఉంటే దరిద్రత ఉంటుందండి? ఉండదు. ఎందుకని ఆయన దరిద్రుడు కాదు, ఆయన ధనవంతుడు. మనల్ని కూడా ఆయన ధనవంతునిగా చేస్తాడు. ధనవంతునిగా చేస్తాడంటే ఎక్కడండి మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము పేదవాళ్ళమేనండి, పని చేసుకుంటా బతుకుతున్నామని అనుకుంటున్నాం. పని చేసుకోవడానికైనా నీకు శక్తిని ఇస్తుంది ఎవడు? ఆయనే. అందరు ధనవంతులు పని ఎవరు చేస్తారండి? అందరు పని అయితే డబ్బులు ఎవరు ఇస్తారండి? కాబట్టి కొందరు ధనవంతులు గాను, కొందరు ధనములు తక్కువగా ఉన్న వారిని, కొందరు ధనం లేని వారిని, ఏ దినములకు ఆ దినములు సంపాదించగలిగే వారిగా ఆయన అందరి పట్ల ఆయన ప్రేమను ఒకే రకంగా చూపిస్తాడు. ఎక్కడ చూపిస్తున్నాడండి? ఆయనకేం బాగా డబ్బులు ఇచ్చాడు, ఆయనకేం బాగా ఇల్లు ఇచ్చాడు, ఆయనకేం బాగా పొలం ఇచ్చాడు, మాకేమో ఏమి ఇవ్వలేదు. ఎక్కడ చూస్తున్నాడంటే అందరిలో బాగా అంటున్నాడు. ఆలోచన అదేగా మనలో ఉన్నది. ఇప్పుడు అలాంటి ఆలోచన ఇవ్వదు. దేవుడి శక్తి ఏమో నీకు తెలియదు. ఒక దినాన్ని మనము అనుకూలంగా ఉన్నాము, ఒక సమయంలో అత్యధికులుగా మనం ఉండబోతున్నామేమో తెలియదు కదా మనం. కాబట్టి ఇక్కడ చూడండి, విశ్వసించుతున్న మీకు ఈ ఘనత కలదు. ఏ ఘనత? ఏ ఘనత అంట? ఆయన యొక్క గొప్పతనము. ఆయన యొక్క గొప్పతనములో మనం ఇందాకేం చూసాము? దైవ శక్తి ఉన్నదని చూసాము, దేవుని శక్తి ఉన్నది అనుకున్నాము. రెండవ దేవుని అనుకున్నాము, ఆయన జ్ఞానము ఉందనుకున్నాము. ఆ వైపు చూడాలి. ఏముందట? విశ్వసించుతున్న మీకు ఈ ఘనత కలదు. విశ్వసించని వారికైతే, విశ్వసించని వారికైతే ఏమని చెప్తున్నాడు చూడండి. ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను. అంటే ఇప్పుడు నీ ఇంటికి మూలరాయి ఎవరై ఉండాలి? క్రీస్తు అనే బండ అయి ఉండాలి. కాబట్టి క్రీస్తును నువ్వు కలిగి ఉంటే ఆయన దైవ శక్తియు ఆయన జ్ఞానమును నువ్వు పొందుకుంటావు.